శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 8వ భాగం వైష్ణవ ఖండం. అందులో వల్లభాచార్యుల వారి శుద్ధాద్వైతాన్ని గురించి చెప్పుకుంటాం. అసంసిద్ధాంతకర్తార చత్వారో వైష్ణవాద్విజా యైరయం పృథివీమభ్యే భక్తి మార్గో దృఢీకృత. విష్ణుస్వామి ప్రథమతో నింబాదిత్యో ద్వితీయకరః మధ్వాచార్యస్తు తృతీయస్తు తుర్యో రామానుజః. భూతలంలో భక్తి మార్గంలో దృఢం చేసిన సిద్ధాంతకర్తలు 4 వైష్ణవ బ్రాహ్మణులున్నారు. అందులో విష్ణుస్వామి మొదటివాడు, 2వవాడు నింబార్కర, 3వవాడు మధ్వాచార్య, 4వవాడు రామానుజుడు అని పద్మ భవిష్యత్ పురాణాలు చెప్పాయి. అందులో విష్ణుస్వామి యొక్క రుద్ర సంప్రదాయాన్ని వల్లభాచార్యుడు తీసుకున్నాడు. ఈ సిద్ధాంతాన్ని మహావిష్ణువుకు భక్తుడైన పరమశివుడే ఉపదేశించటం చేత రుద్ర సంప్రదాయం అని దానికి పేరు. శ్రీ రుద్రుడి నుండి వాలకిల్యాది ఋషిపుంగవులు స్వీకరిస్తే పరంపరా న్యాయంగా విష్ణుస్వామికి అది సంప్రాప్తించి దాన్ని ఆయన తీసుకొని తన వ్యక్తిత్వాన్ని అందులో జొనిపి ప్రజా సమూహానికి అందుబాటుగా విష్ణుస్వామి చూడటం చేత ఈ ఆచార్యుడు పూర్వాచార్యుల కంటే ప్రధానుడై అతని పేరుతో ఈ సంప్రదాయం ప్రసిద్ధమైంది. ఇతడు బ్రహ్మసూత్ర, గీతా, భాగవతాల భాష్యం రచించాడంటారు కానీ ఆ గ్రంథాలేం కనపట్టలేదట. ఇతడి సిద్ధాంతం చాలా వరకు వల్లభుడి శుద్ధాద్వైతమే. అని భండార్కర్ పండితుడు చెప్పారు. వల్లభాసు వేదాంతిక్ థియరీ is the same as that of an earlier author of the name Vishnuswa. వల్లభుడి వేదాంత సిద్ధాంతం పూర్వ రచయిత అయిన విష్ణుస్వామి సిద్ధాంతానికి సమానం. సగుణ బ్రహ్మం. వల్లభాచార్యుడు సాకార బ్రహ్మ సిద్ధాంతాన్ని ఒకదాన్ని సృష్టించి శంకర రామానుజుల నుండి ప్రత్యేకతగా చూపిస్తారు. శుద్ధ అద్వైతం అంటే పరిశుద్ధమైన అద్వైతమని అతడి భావం. శంకరుడిని కేవల అద్వైత సిద్ధాంతం వల్ల బ్రహ్మం సర్వ అనుకూల లక్షణాలు లేక సర్వదూరుడై ఉంటాడు కనుక వల్లభాద్వైత బ్రహ్మం సగుణాడై వెలుస్తారు. శంకరుడి చేత ప్రతిపాదింపబడిన మాయా ప్రాబల్యంలో ఈ సృష్టి కార్యం జరుగుతుంది. అదే సర్వకారణం. కానీ దానికి బ్రహ్మ భిన్న సత్తా అభావం అవ్వటం చేత బ్రహ్మమే నిమిత్త ఉపాదాన కారణం అని అద్వైత శాస్త్ర ప్రవచనం. కానీ వల్లభుడి దృష్టికి ఈ మాయాస్థానం బ్రహ్మానికి కళంకహేతువై అతన్ని అశుద్ధ పరుస్తాయని విశ్వాసం. అందుచేత ఈ మాయాశక్తిని అతడు సర్వ విధాల తర్కాల చేత నిరాసనం చేసి మాయారహిత బ్రహ్మాన్ని ప్రతిపాదించి శుద్ధమైన అద్వైతం అని చెప్పి మాయా సహకారం అపేక్షింపకుండా బ్రహ్మం సృష్టి కార్యాన్ని నిర్వహిస్తుంది అని ఆయన చెప్పారు. కనుక శుద్ధాద్వైతవాదంలో బ్రహ్మంతో జగత్తు కూడా సద్రూపం అవుతోంది. జీవ జగత్తులు బ్రహ్మస్వరూపాలే అవుతున్నాయి. మిథ్యా జగత్తని జీవుడు మిథ్య అంటి చెప్పడం సిద్ధాంత భంగం అని అతడు భావించాడు. మాయ బ్రహ్మము యొక్క అవినాభావ రూప శక్తి అగ్ని తేజాలలాగా అనన్యత్వాల్లో కలిగి ఉంటుంది. అందుచేత అది బ్రహ్మం
ఎప్పుడు ఆవరించి మిథ్యా సృష్టికి నెతి కారణం కాదు. బ్రహ్మం ప్రకృతి గుణరహితుడు కనుక నిర్గుణుడు కానీ సర్వగుణ శూన్యుడని తాత్పర్యం కాదు. అతడు సచ్చిదానంద లక్షణంతో ఉంటాడు. అందుచేత సగుణుడని చెప్పాలి. ఈ విధంగా సగుణ నిర్గుణుల సమరస సమన్వయ స్వరూపమే బ్రహ్మం. సగుణాన్ని వదిలి నిర్గుణాన్ని గ్రహింపకూడదు. అలాగే నిర్గుణాన్ని వదిలేసి సగుణాన్ని మాత్రమే స్వీకరించకూడదు. బ్రహ్మం అద్వితీయుడే అవుతాడు జీవుడు. ఈ బ్రహ్మం నుండి వివిధ రూప సృష్టి ఉద్భవమై చేతనాత్మకం జడాత్మకం అంటే జీవ జగత్తును సృష్టి అవుతుంది. అక్షరమైన బ్రహ్మం భౌతికంగా విశ్వరూపాన్ని దాలుస్తూ ఉండగా చిత్ అంశ అయిన జీవరూపాన్ని పొందు. సచ్చిదానంద రూపుడైన అక్షరుడే ఈ ద్వివిధ సృష్టి అయ్యాడు. అగ్ని జ్వాలల నుండి మినుగురులు ఉద్భవించినట్టు సముద్రంలో తరంగాలు పుట్టేటినట్లుగా అక్షరాల నుండే జీవులు జన్మిస్తారు. అగ్ని విస్ఫులింగాలకు తత్వత అభేదం ఉన్నట్టు బ్రహ్మ జీవులకు అభేదం ఉంది. అందుచేత బ్రహ్మంలాగా జీవుడు కూడా సత్పదార్థమే అవుతాడు. కానీ జీవుడు బ్రహ్మం మాత్రం కాలే. అతడు బ్రహ్మ అంశం మాత్రం. సేవకుడు కూడా అవుతాడు. జీవుడు అనురూపంగా ఉంటాడు. అందుచేతనే జీవుడి గురించి బ్రహ్మసూత్రాలు విచారిస్తాయి కనుక దాన్ని భాష్యాన్ని రచించి అనుభాష్యమని వల్లభాచార్యుడు పేరు పెట్టడం గమనాలి. బ్రహ్మం ఈ విధంగా జీవ ప్రపంచ రూపాన్ని పొందడం మాయ అనే మూడవ తత్వం అనవసరమని వల్లభాచార్యుడు మాయారహిత బ్రహ్మాన్ని సమర్థించి మాయారహిత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి శుద్ధ అద్వైతాన్ని నెలకొల్పాడని సంప్రదాయకుల విశ్వాసం. అలాంటి అక్షర పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ అని సిద్ధాంతం. అతని కరచరణాదిక శరీరం అప్రాకృత దివ్యతత్వ నిర్మితం. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతడే పురుషోత్తముడు. శ్రీకృష్ణ భగవానుడి శుద్ధ సత్వాంశం విష్ణు రూపాన్ని ధరించి సర్వపాలన పోషణ కార్యాన్ని నిర్వహిస్తూ అలాగే అతని రజోతమోంశాలు చతుర్ముఖ బ్రహ్మ శివరూపాలను ధరించి సృష్టి సంహార కార్యాలు ధరిస్తూ పుష్టి మార్గం వాక్యం జ్ఞాన క్రియాశక్తుల అభివ్యక్త స్వరూపమే శ్రీకృష్ణ భగవాన్. సృష్టిని తన సంకల్ప శక్తి చేత సృష్టించి తానే భోక్తా భోగ్యాలై పరమాత్మ రాణిస్తారు. భక్త పరాధీన స్వభావుడు కనుక ఆ పరమాత్మే భక్త వాంఛలను అనుసరించి అనేక స్వరూపాలను అవతారాలను దాల్చి భక్తులను తరింపచేస్తారు. కర్మ సంబంధాలైన ఆ బ్రహ్మం యజ్ఞరూపుడై యజ్ఞయాగాదిక కర్మలను అందుకుంటాడు. జ్ఞాన సంబంధంలో బ్రహ్మం అనే పేరుతో జ్ఞాన గమ్యంగా అలరాడుతాడు. కృష్ణ పరమాత్మ రూపంలో గీతా భాగవతానుసారం భక్తికి కేంద్ర స్థానమై సర్వాకర్షణీయమూర్తి అయి భక్తులను తనివి తీరుస్తాడు. జీవులలో సచ్చిదానంద లక్షణాలలో ఆనంద విశేషం మరుగుపడగా జడరూప సృష్టిలో చిదంశం కూడా లోపిస్తుంది. ఆ పరమాత్మే సచ్చిదానంద లక్షణ పరిపూర్ణ. బ్రహ్మం తన ఆవిర్భావ తిరోభావ స్వరూపం చేత ఈ చేతన అచేతనాత్మక సృష్టి అంతా అవుతాడు. బ్రహ్మంలో అగ్ని నుండి విస్ఫులింగాలలాగా జీవులు ఉద్భవించి అణుపరిమాణంగా వెలసి ఆనందరహితులై ఒప్పుతూ ఉంటారు. జీవులు శుద్ధ బద్ధ ముక్త జిరీతి త్రివిధం.
శుద్ధ జీవులు అవిద్య ఆవరణాన్ని పొందకుండా ఐశ్వర్యాది శక్తియుక్తులై ఉంటారు. బద్ధులు సంసారులై జనన మరణ పరంపరలను ఇరుక్కొని స్థూల సూక్ష్మ శరీరధారులై సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటారు. అవిద్యా నాశనంలో సంసార బంధాలలో తెంచుకొని విముక్తి నొందిన వాళ్ళు ముక్తులు పూర్వం ఆనందాని లక్షణాలు గడించి భగవంతుడితో ఏకత్వం పొందుతారు. బద్ధుడు శరీర ఇంద్రియాదులనే ఆత్మగా భావించి సంసార పాశాలలో తగులుకొని బాధ పొందుతూ ఉంటాడు. ఈ బద్ధుడు సర్వక్షణికత్వ విజ్ఞానాన్ని గడించి సాంసారిక సుఖ దుఃఖాలను నస్వరత్వాలలాగా గ్రహించి భగవంతుడిపై ప్రేమను అభివృద్ధి పొందించి ధ్యానాదుల చేత ముక్తుడవు. ఇక జగత్తు గురించి ఏం చెప్పారు? జగత్తు కూడా బ్రహ్మాత్మకమే అయినా జడమై ఇదివరకు చెప్పిన చెట్లుగా బ్రహ్మము యొక్క సచ్చిదానంద లక్షణాలలో చిదానందాలను కోల్పోయి శుద్ధ సత్వాంశంగా అంటే సత్ అంశంగా బ్రహ్మం యొక్క ఆవిర్భావం తిరోభావం విశేషాల చేత సృష్టి లయాలు పొందుతుంది. అంటే బ్రహ్మం ఆవిర్భావ రూపంలో విశ్వరూపుడై ఉండి తిరోభావ రూపంలో అదృశ్యుడై అవ్యక్తంగా ఉంటాడు. అందుచేత ఈ ప్రపంచం విశ్వం బ్రహ్మంలాగా సత్స్వరూపం అనే నిశ్చయం. లయకాలంలో అది నశించక రూపాంతర స్థితిలో ఉండటం చేత అభావం, నశ్వరంగా రూపాంతరత్వం అని స్పష్టం. బ్రహ్మ యొక్క శక్తిచే అది పై విధంగా అవస్థాభేదాన్ని పొందుతుంటుందని కానీ నశించదు. అందుచే అది భ్రాంతి ఎలా అవుతుంది? కానేరదు అంటాడాయి. అలాగే అది బ్రహ్మానికి భిన్నం ఎలా అవుతుంది? కాదన్నాడు. అది బ్రహ్మ పదార్థమే అన్నాడు. ఆ బ్రహ్మం తన తత్వాల్లో ఎలాంటి లోపం రానియని విధంగా జీవ జగత్తుల రూపాన్ని సంకల్పించి తానే బ్రహ్మము. అనంత శక్తియుక్తులకు అసాధ్యం ఏదీ ఉండదు కనుక అందుచేత అతడే ఉపాదాన నిమిత్త కారణాలు అని శుద్ధాద్వైతం చెబుతారు. అతడు భక్త కర్త విశ్వరూపుడై ఉంటాడు. మాయా భ్రాంతి కాకుండా బ్రహ్మము యొక్క శక్తి అయి అతని ఆవిర్భావ తిరోభావ కార్యాలు చేయిస్తారు. అందుచేత మాయ అవిద్యారూపం కాదు. జగదీశ్వర విభేద దృష్టే అజ్ఞానం. జగత్ ఈశ్వర విభేదం ఉండే అదే అజ్ఞానం. దీనిచే జీవుడు ప్రపంచబద్ధుడై నానాయాతనలకు లోనై దుఃఖితుడవుతాడు. దీని నుండి కళతేరటానికి భగవద్ అనుగ్రహం అనబడే పుష్టిగాక నవ్య మార్గం అభావం, జ్ఞానం కూడా ఉపయుక్తమైందిగా భక్తే ప్రధానం. భగవంతుడిలో సంపూర్ణ భక్తి కలిగితే అతని అనుగ్రహం సంప్రాప్తించి సర్వ పాప పరిహారంగా జీవుడికి అవుతుంది. పుష్టి స్వరూపం శుద్ధాద్వైతమైనా పుష్టి అయినా ఒకటి. పుష్టిచే భక్తి ఇనుమడిస్తుంది. దానిని పుష్టి భక్తి అంటారు. దీనిలో ఐహిక వాంఛలుండవు. పరమాత్మ అనుభూతే ప్రధానం. ఈ పుష్టి భక్తి ప్రవాహ పుష్టి భక్తి, మర్యాద పుష్టి భక్తి, పుష్టి భక్తి, శుద్ధ పుష్టి భక్తి అని 4 రకాలు. ప్రవాహ పుష్టి భక్తిలో సాధకుడు ప్రపంచ ప్రవాహంలో ప్రయాణిస్తాడు. భగవంతుడి అనుగ్రహ ప్రాప్తికై భక్తిని అనుసరిస్తాడు. రెండవదైన మర్యాద పుష్టి భక్తిలో సాధకుడు ప్రపంచ వాసనలను నిరసించి
శ్రవణ మనన కీర్తనాలను సాగిస్తూ భగవత్ ప్రాప్తి కోసం అన్వేషిస్తూ పుష్టిలో సాధకుడు పుష్టిని కొంత పొంది భగవంతుడి లీలలను గ్రహించి తత్వజ్ఞానంతో భగవంతుణ్ణి దగ్గరగా చేసుకుంటాడు. అలాగే అధికతర పుష్టికై ప్రయత్నిస్తాడు. శుద్ధ పుష్టి భక్తిలో సాధకుడు భక్తి కోసమై భగవత్ సంకీర్తనాదులలో మునుగుతూ ఉంటాడు. ఈ భక్తి కేవలం ఈశ్వర అనుగ్రహ ప్రాప్తం కాని కృషి ఫలితం కాదని పుష్టి మార్గ సిద్ధాంతం. ఈ స్థితులను ఆర్జించగా ప్రేమాసక్తులు పరిపక్వమై భక్తి వ్యసన రూపాన్ని తాల్చాలి. ఆ భక్తి అనేది ఒక వ్యసనంగా మారు. ఈ వ్యసనం పరమానంద స్థితిని లభింపచేస్తుంది. ఈ స్థితిని చేరిన భక్తులు ప్రపంచ వాసనలను తోసిపుస్తటయే కాక సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యాలు అనబడి 4 విధాల ముక్తులను కూడా వద్దని పెట్టి నిరసించి శ్రీహరి సేవాలాలసత్వం చేత అదే కోరుకుంటారు. పాంచరాత్ర సిద్ధాంతం కూడా అదే స్థితి బోధిస్తోంది. ఈ వ్యసన రూప భక్తిచే సాధకుడికి శ్రీహరి సర్వత్రా కనిపిస్తారు. అందుచే సర్వం ప్రేమ పాత్రంగా పరిణమిస్తుంది. కనుక అంతర్బహి ప్రపంచం అంతా ఆ భగవన్మయంగానే కనిపిస్తుంది. దీని ఫలితంగా భక్తుడు శ్రీకృష్ణ లీలా విభూతిని దర్శించి అందు పాల్గొనే మహాభాగ్యం పొందుతుంది. ఆ లీలారంగంలో పశుపక్షి వృక్షాది రూపాలు ధరించి భక్తులు ఆనందిస్తారు. పురుషోత్తమ సాన్నిధ్యంలో మహదానందాన్ని అనుభవిస్తారు. భౌతికమైన బృందావనంలోనే కాక ఈ ముక్తులు దివ్యమైన బృందావనంలో పరబ్రహ్మమైన కృష్ణ పరమాత్మలో నిత్య లీలాదులను మునిగి ఆనంద సాగరంలో విహరిస్తూ ఉంటారు. మర్యాద భక్తులు సాయుజ్య ముక్తిని పొందగా పుష్టి భక్తులు దాన్ని నిరసించి శ్రీహరి లీలా తరంగాలలో తేలి ఆడుతూ ఆనందంలో తన్మయులవుతూ ఉంటారు. వల్లభాచార్యుడు విష్ణుస్వామి నుండి తాత్విక విషయ గ్రహణాన్ని పొందినప్పుడు ఈ పుష్టి విధానంలో తన ఆంతరంగిక ప్రబోధం వల్ల జనింపజేసి పెంపొందించి సిద్ధాంతీకరించాడు. పాంచరాత్ర వైఖానసాధికాలు ఇతర వైష్ణవ సంప్రదాయాల ప్రధానుష్ఠానాలై తనరారగ విష్ణుస్వామి ఆత్మ నివేదనా భక్తిని ప్రబోధించారు. దానిని వల్లభుడు తీసుకొని భగవద్ అనుగ్రహ ప్రాధాన్యాన్ని గుర్తించి అనుగ్రహ మార్గమైన పుష్టి మార్గాన్ని ఆత్మ నివేదన విధానంగా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేశారు. పుష్టి మార్గంలో సేవ అతి ప్రధానం. అది నామసేవ, స్వరూప సేవ అని 2 రకాలు. నామసేవ అంటే భగవద్ లీలా విభూతులను కీర్తించడం. స్వరూప సేవ అంటే తనుజ విత్తజ మానసీ రూపాలు 3 విధాలు. శరీరంతో కావించే సేవ తనుజ, ధనధాన్యాదితో చేసేది విత్త, మనస్సుతో చేసేది మానసవ సేవ. మళ్ళా ఈ మానస సేవే మర్యాద పుష్టి మార్గాలని 2. మర్యాదా మార్గంలో మానవ సేవ చేయటానికై శాస్త్రార్థ జ్ఞానం కలిగి ఉండ. ఈ సాధకుడు లోక పాశాబద్ధుడై ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆ తర్వాత భగవద్ ఆరాధనలో మునుగుతా క్రమంగా అహంకార మమకారాలను పోగొట్టుకొని ఈప్సితార్థాన్ని పొంది ఆనందిస్తాడు. పుష్టి మార్గానుయానువర్తకుడు ప్రథమం నుండి కేవలం ఈశ్వర అనుగ్రహానికై కృషి చేస్తాడు. లోక విషయాలలో సదా దూరాలు. విష్ణుస్వామి సంప్రదాయంలో భక్తి స్వగుణం, తామసికం. సగుణ భక్తి
విష్ణు సంప్రదాయం. విష్ణుస్వామిని అనుసరించిన వల్లభాచార్యుడు భక్తి అనుసరణలో తన వ్యక్తిత్వాలను ప్రకటించి అన్నిటికీ దైవానుగ్రహం అతి అవసరమవటం చేత ఈ పుష్టి మార్గాన్ని రూపొంది. ఈతనికి భక్తికి ప్రేమ ముఖ్య లక్షణం. నిర్గుణమే ఈ భక్తి తాత్పర్యం. అంటే నిష్కామ భక్తి అని చెప్ప. హిందూ భక్తి కొరకై ముఖ్యంగా శ్రీకృష్ణ కృపా సిద్ధికై ఉండటం గమనార్హం. ఇదే సాత్వికం. ఈ విధంగా పూర్వాచార్య నిర్మిత భక్తి మార్గానికి వల్లభాచార్య సంస్థాపిత పుష్టి మార్గానికి వ్యత్యాసం కనపడుతుంది. ఇది భక్తి జ్ఞాన మార్గాల కంటే విశిష్టమైంది. ప్రేమ లక్షణ భక్తి అనే నిర్వచనం చేతి శుద్ధ ప్రేమ స్వరూపంగా అతి పవిత్ర ప్రధానమై ఉంటుంది. గోపికా దర్శనం. ఈ పుష్టి మార్గ అవలంబకుల ఆదర్శం గోపికా భక్తి. అది విశుద్ధం. ఆ గోపికా సమూహమే ఈ శాఖీయులకు గురు సమానం. ఈ గోపికలు 3 విధాలుగా వల్లభుడి చేత విభజింపబడ్డ వ్రజాంగనలు, కుమారికలు, గోపాంగనలు. అందులో ప్రథములు వ్రజాంగనలు. శ్రీకృష్ణుడిని గోప కిశోరుడిగా బుడ్డాడుగా భావించి వాత్సల్య భక్తితో అతన్ని అనుసరించి అర్చించి ఆనందిస్తారు. వాత్సల్య భావం అనబడే భక్తి పుష్టి మార్గంలో ముఖ్యం. రెండవ చెందిది కుమారికలు. శ్రీకృష్ణుణ్ణి పతిగా భావన చేసి భజిస్తారు. వీరి భక్తి మధుర భావం. ఆ భక్తి మార్గంలో సుప్రసిద్ధం. మూడవదైన గోపాంగనలు. వీళ్ళు ఇద్దరికీ అతీతులై పవిత్ర ప్రేమ వాహిని నిమగ్నులై సార్వభౌత లౌకిక భావనారహితులై సర్వధర్మాలు చేయించి కేవలం శ్రీకృష్ణ ప్రాప్తికై భజిస్తారు. అందులో స్వార్థం శూన్యం కనుక దీనికి పరకీయ భావన పూరితం అంట. ఈ విధంగా పుష్టి మార్గంలో వాత్సల్య మధుర పరకీయ భక్తులు మాత్రమే కాక గోప బృందం ఆదర్శంగా ఉన్న సఖ్య భక్తి చాలా ముఖ్యం. ఈ సంప్రదాయంలో రాధకు ఎక్కువ ప్రాధాన్యం. వల్లభాచార్యుడు రాధను గోపాంగన దర్శనంగా చేసుకొని ప్రాముఖ్యాన్ని ఇవ్వల. కానీ కాలాంతరంలో రాధారానికి ముఖ్య స్థానం లభించింది. రాధ శ్రీకృష్ణ పరబ్రహ్మము యొక్క ముఖ్య శక్తి స్వరూపంగా రూపొందింది. అందుచేత రాధికారాణి ఈ పుష్టి మార్గంలో ముఖ్య స్థానాన్ని పొంది. వల్లభ ప్రాశస్యం. ఈ విధంగా వల్లభాచార్య గురు సత్తము పూర్వ వైష్ణవ ఆచార్యుల మార్గానువర్తి అయి ఉన్న తన ప్రత్యేకతను ప్రతిష్ఠించుకొని నిష్కామ భక్తి ప్రధానమై పుష్టి మార్గాన్ని ప్రదర్శించి భక్త భగవంతుల మధ్యనున్న స్వార్థ అవనికను అంటే తెరను తొలగించి భగవంతుని పవిత్ర సన్నిధానానికి తోసి భక్తుడి ఆదర్శ పావన నిస్వార్థ భక్తి మహాత్మ్యం చేత పుష్టి అనే భగవద్ అనుగ్రహాన్ని భగవంతుడి సాధించి ఆ పరమాత్మ సాన్నిధ్య మహాభాగ్యాన్ని ప్రాప్తింపచేసుకొని సదా అందులో అతడి లీలా ప్రభావంలో ఉండే ఆనందాన్ని పొందినట్లుగా వల్లభాచార్యుడు చేసి ముముక్షు కోటికి వినూత్న మార్గం ఉపదేశించి చారితార్థకతో ఆర్జించారు. కర్మలో ఎలా నిష్కామత్వం కలదో అలానే భక్తిలో కూడా కలదని నిరూపించి
భక్తిని పావనం చేశాడు ఆ గురుకుల అలంకారు. ఆ భక్తిలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కాక ఇతరాలకు ఎవ్వరికి ఆ స్థానం లేదు. భగవంతుడికి భక్తుడికి సంబంధం శారీరక ఆదులచే కాక పవిత్ర హృదయ మూలమని ఆచార్యవర్యుడు వల్లభాచార్యుడు చెప్పారు. అదే ముక్తిదాయకమని, అన్యభక్తి కాదని ఆయన నిరూపించి అదే ముఖ్యం. అలాంటి భక్తే తారకాన్ని ఇస్తుంది. అలాంటి అసమాన భక్తి విశేషాన్ని అనుష్ఠించి ఆనందించి లోకానికి పంచిపెట్టిన వల్లభాచార్యుని భక్తులెవరూ మరవనేరరు. అతనికి సర్వముముక్షువులు సర్వదా కృతజ్ఞులు అని శ్రీకృష్ణ శరణం మమ సహస్ర పరివత్సరమిత కాలజాత కృష్ణ వియోగ జనిత తాప క్లేశానంద భావోహం భగవతే కృష్ణాయ దేవాయ దేహేంద్రియ ప్రాణాంతఃకరణాన్ తద్ధర్మాశ్చ దారాగారపుశ్చ దారాగారపుత్ర విత్తేపహరాని ఆత్మనా సహ సమర్పయ దాసోహం కృష్ణ తవాస్మి. నేను శ్రీకృష్ణుణ్ణి శరణం అంటున్నా. సహస్రాధిక సంవత్సరాల నుండి శ్రీకృష్ణ వియోగం నాకు కలిగి ఈ విరహం చేత కలిగిన తాపం చేత నా ఆనందం వెనక్కి వెళ్ళింది. అందుచేత నేను దేహేంద్రియ ప్రాణాంతఃకరణాలను ధర్మం, దార, సుత, గృహ, ధన, ఆత్మల సర్వం కృష్ణుడికే సమర్పించ. ఓ కృష్ణ, నేను నీ దాసుణ్ణి, నేను నీ వాణ్ణి అని విశుద్ధ పుష్టి భక్తి చేత భక్తుడు భగవంతుణ్ణి చూడగా అవలోకించగా ఏ ధారాగారపుత్రాప్త ప్రాణాన్ విత్తమిమం ఫలం హి త్వాత్మాశరణం యాతాః కథతాం శక్తుముత్సహే. ఏ వ్యక్తి ధారాగారపుత్రాప్త ప్రాణవిత్తాలతో నా శరణు పొందుతాడు, నేను అతన్ని ఎలా వదిలిపెట్టానయ్యా, నావాడే అన్నాడు అని కృష్ణ భగవానుడు పుష్టి రూప అనుగ్రహాన్ని భక్తుడిపై వర్షింపజేసి తన సన్నిధానానికి తీసుకుపోయి అద్వితీయ ఆనందాన్ని ప్రసాదించు. ఏ త్యక్తలోక ధర్మాశ్చ మదద్ధే తాన్ విభత్మ్యహం. భాగవతంలో చెప్పాడు, లౌకిక మొల్లక నన్ను ఆలోకించు ప్రపన్నునకు లోబడి కరుణాలోకముల పోషింతును. నాకాశ్రిత రక్షణములు నైసర్గికములు అని పోతన గారు తినిగించాడు దాన్ని. రేపు అచించ భేదాభేదవాదం అనే దాన్ని చెప్పిన కృష్ణ చైతన్యుడి గురించి తెలుసుకుందాం. స్వస్తి.